ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ బి మోడుగులలో మన ఎంపీడీఓ అపరాగారు, అట్లాగే మనకి కోడూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి హోమియో డాక్టర్ గారు మౌనిక గారు డాక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా అవగాహన తరగతుల్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ స్టాఫ్, అట్లాగే మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అందరూ ఆధ్వర్యంలో చక్కగా యోగా డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చినటువంటి చిరంజీవి కుమారి వైస్ ప్రైమ్కి స్వాగతం సుస్వాగతం. అట్లాగే నేను నా పేరు మాధవి జనార్దన్, డిప్లొమా యోగా ఆంధ్ర యూనివర్సిటీ. చక్కగా ఈ ఎజెండాలో యోగా ఆంధ్రాలో ఎజెండాలో మనకి ఏవేవి ఆసనాస్ ప్రాక్టీస్ చేయడానికి మనకి వచ్చిందో ఆ ఎజెండాలో ఉన్నటువంటి యోగా ఆసనాస్ ఒకసారి మీ అందరి కోసం వేసి చూపిస్తుంది. వీటిలో మనకి స్టాండింగ్ ఆసనాస్ 5 ఆసనాస్ ఇచ్చుకున్నారు. 5 ఆసనాస్ లో మొట్టమొదటి ఆసన తాడాసన. గమనించండి, కొద్దిగా 2 పాదాల మధ్యగా 4 లేదా 5 అంగుళాలు గ్యాప్ తీసుకున్నారు. చక్కగా శ్వాస తీసుకుంటూ చివరిగా సీక్వెన్స్ ఇట్లా రావాలి. తాడాసన తాడుతోనే పొడవుగా రిలాక్స్ అయితే సింపుల్గా రిలాక్స్ అవ్వాలి. ఎట్లయితే రిలాక్స్ అవ్వాలి శరీరాన్ని చక్కగా రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ నెక్స్ట్ వృక్షాసన. వృక్షానికి మూల ఉంటుంది కాబట్టి ఈ ఆసన పేరు వృక్షాసన. ఫర్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కొరకు ఈ ఆసన. వృక్షాసన చక్కగా ఒకే పాదం పైన ఉంచుంటారు. ఒక పాదం యొక్క వేలు నేలపై ఉంటుంది, తొడభాగం మన పక్కగా ఉంటుంది. శరీరానికి 2 తల్లి చేతులు చెవులకి ఇరుపక్కల ఉండాలి. పైన నమస్కార ముద్ర పూర్తిగా 2 చేతులు కలిపి ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు అర్ధ చక్రాసన. 2 చేతులు నడుమ పెట్టుకుంటారు. చక్కగా సపోర్ట్ తీసుకోండి. ఎల్బోస్ వెనక్గా ఉంటుంది. నిండుగా శ్వాస తీసుకుంటూ ఎంతవరకు మీరు వెనక్కి బెండ్ కావాలితే అంతవరకు వెనక్కి బెండ్ అవుతారు. అర్ధ చక్రాసన. మూడవది నిండుగా శ్వాస తీసుకుంటూ పూర్వస్థితికి వస్తారు. చేతులు రెండు కూడా పూర్వస్థితికి తీసుకురండి. ఇప్పుడు ఏం చేస్తారు? పాద హస్తాసన. 4వది అంటే ఇప్పుడు మీరు వెనక్కి బెండ్ అయ్యారు కాబట్టి ఓ ఫార్వర్డ్ బెండింగ్. పాద హస్తాసన. 2 హస్తాలు పాద హస్తాసన. 2 చేతుల్ని 2 పాదాలకి తాకి ఉంచుతారు. పాద హస్తాసన. ఓకేనా? నిండుగా శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి వస్తారు. రిలాక్స్. త్రికోణాసన. 2 పాదాల మధ్య కనీసం 2-2.5 అడుగులు దూరం తీసుకుంటారు. ఇప్పుడు కుడి పక్కగా మొదటిగా రైట్ ఫుట్ 90 degrees ఓపెన్ చేస్తారు. నిండుగా శ్వాస తీసుకుంటూ మీరు 2 చేతులని భుజాల స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా కుడి పక్కగా శ్వాస విడిచిపెడుతూ ఇప్పుడు మీ చూపు ఇది త్రికోణాసన. నిండుగా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్తారు. యథాస్థానానికి వస్తారు. చక్కగా రిలాక్స్ అవుతారు. అలాగే ఎడమ పక్కగా మరొకసారి వేస్తారు. మరొకసారి చక్కగా 2 పాదాల గ్యాప్ తీసుకుంటారు. ఎడమ పాదము 90 degrees ఉండడం నిండుగా శ్వాస తీసుకుంటూ భుజ స్థాయికి తీసుకొస్తారు. మరొకసారి ఎడమ పక్కగా చక్కగా ఆసన స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆసన స్థితిలో ఉన్నంతసేపు కూడా మీ చూపు కుడి అరచేతి బ్యాక్ వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో ఉన్నంతసేపు 3 నుంచి 5 శ్వాసలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు నిల్చుని వేసినటువంటి ఆసనాస్ మనం గమనించడం జరిగింది. అట్లాగే తదుపరి కూర్చుని ఆసనాస్ ఒకసారి మనం వేద్దాం. చక్కగా కూర్చోండి. మొదటిగా శిథిల దండాసనలో కూర్చుంటారు. మనకి ఇచ్చిన ఆసనాస్లో శిథిల దండాసన ఇది రిలాక్సేషన్ ఆసన. ఇప్పుడు 2 పాదాలను ఫ్రీగా ఉంచుతాం. శరీరం అంతా కూడా శిథిలమైనట్టుగా మొత్తం శరీరం అంతా కూడా వెనకాల 2 చేతుల మీద రిలాక్స్ అవుతారు.
చక్కగా తల వెనక్కి వేసుకొని కళ్ళు మూసుకొని ఉంచుతారు. ఇది శిథిల దండాసనం, రిలాక్సేషన్ ఆసనాల ఉపయోగపడుతుంది మనకి ఇది. సో దీంట్లో మొట్టమొదటి ఆసన శిథిల దండాసనం అయిపోయిన తర్వాత దండాసన. చక్కగా దండాసన స్థితిలోకి వచ్చేసరికి చక్కగా రెండు కాళ్ళని స్ట్రైట్ గా పెట్టుకొని రెండు పాదాలని యొక్క వేళ్ళు ఆకాశం వైపు చూపిస్తారు. రెండు చేతి వేళ్ళు ముందుకుండేటట్టుగా మన శరీరాన్ని సాధ్యమైనంతకు వెన్నెముక, మెడ, శిరస్సు నిటారుగా ఉంచేటట్టుగా ఉంటారు. క్యాపిటల్ ఎల్ షేప్ లో కూర్చోబెడతారు. ఇప్పుడు మన తొడ భాగం ఏదైతే ఉందో టై మజిల్ కొద్దిగా టైట్ చేసి ఉంచుతారు. దండాసన. ఓకేనా? సెకండ్ రౌండ్ కంప్లీట్. దీంట్లో థర్డ్ వన్ వజ్రాసన. చక్కగా వజ్రాసనంకి వెళ్ళేటప్పుడు మొదటగా కుడి కాలుని మోకాల దగ్గర హోల్డ్ చేసుకుంటారు. చక్కగా సీట్ మొత్తాన్ని మోకాళ్ళ పాదం యొక్క పైన ఉంచి ఎడమ పాదాన్ని ఎడమ కాలు మోకాల దగ్గర పెట్టి చక్కగా ఇది వజ్రాసన స్థితి. ఇప్పుడు మొత్తం సీట్ మొత్తం రెండు పాదాల మధ్య కూర్చునేట్టు ప్రయత్నం చేయాలి. కుడి పాదం బొట్టవేలు ఎడమ పాదంపై ఎక్కి ఉంటుంది, గమనించగలగాలి. కంఫర్ట్ గా కూర్చోగలగాలి. ఇది వజ్రాసన స్థితి. నెక్స్ట్ ఆసన అర్ధ ఓష్టాసన. వజ్రాసన స్థితి నుంచి వెళ్ళేటటువంటి ఆసన. మోకాలపై నిల్చిన తర్వాత సాధకులు రెండు అరచేతుల్ని మీ నడుపై పెట్టుకోవాలి. ముందుగా మోకాల మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకోవాలి, గమనించగలరు. రెండు అరచేతుల్ని నడుపై పెట్టుకున్న తర్వాత ఎల్బోస్ వెనక్కి తీసుకుంటారు. నిండుగా శ్వాస తీసుకుంటూ ఎంతవరకు మీరు వెనక్కి వెళ్ళవరు. ఇది అర్ధ ఓష్టాసన. నిండుగా శ్వాస తీసుకుంటూ చక్కగా వజ్రాసనం కూర్చోండి.